సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది. సో ఈరోజు వీళ్ళు దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి మన కర్మన్ఘట్ బాలాపూర్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారని సమాచారం రావడం జరిగింది. ఈరోజు మరి ఆ సమాచారం అందించినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మర్రి శశాంక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వీరికి పునర్జన్మ కల్పిస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపు 125 మందికి షెల్టర్ అయితే ఇవ్వగలిగినాం. సో ఈరోజు మరొక ముగ్గురికి పునర్జన్మ కల్పిస్తూ వీళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నటువంటి మర్రి శశాంక్ రెడ్డి గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని, మరి ఇలాగే ఈ యొక్క ముగ్గురు కూడా మరి కొత్త జీవితాన్ని ప్రారంభించి మంచిగా ఉండాలని, వారి కుటుంబానికి త్వరలో చేరుకోవాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం. అందరికీ నమస్కారం. ఈ మాతృదేవ అనాథాశ్రమంలో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. సో వీళ్ళు ఒక గత 5-6 సంవత్సరాలుగా ఈ లొకాలిటీలో తిరుగుతున్నారు. కబ్ యూపీ से हैदराबाद कब आया? बहुत साल हुआ। बच्चे शादी किया? शादी किया? 17-18 साल का है जब आ गया। तो आके अब 30-40 साल हो गया हैदराबाद को. क्यों ऐसा क्यों हो गया? काम कर रहा था ना अच्छा. अभी आप ऐसे घूमो तो अच्छा नहीं रहता. अभी आपको अच्छा बाल कटिंग करके आपको अच्छा नया कपड़ा देते, इधर ही रहो, 3 टाइम खाना लगाते, अच्छा खाना खा के इधर ही ठहरो, ठीक है? रहते ना. నడుచుకుంటూ వచ్చేసినా? ఎన్ని రోజులు అయింది వచ్చి? 1.5 నెలనా సంవత్సరమా? ఇది 2 నెలలు అయిందా? 3 నెలలు అయిందా? సంవత్సరం నుంచి ప్రాపర్గా తిట్టలేరు, రోడ్ల మీద ఉంటుర్రా? సో ఇప్పుడు ఇక్కడ మీకు పునర్జన్మ ప్రోగ్రామ్ ఉంది. మీకు అంతా నీట్గా గుండు చేసి మంచి కొత్త బట్టలు ఇచ్చి ఇక్కడ పెడతాము. 3 పూటల తిండి పెడతాము. ఇక్కడనే తిని ఇక్కడనే ఉండండి, ఎక్కడ పోవద్దు. ఏమంటున్నా? సో దాన్ని మేము తెలుసుకొని మా టీం వెళ్ళి తెచ్చింది కాబట్టి వాళ్ళకు పునర్జన్మ ఇచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. సో మీ పరిసరాల్లో ఎవరైనా ఇలా ఉంటే కూడా మా టీంకి తెలియజేస్తే ఖచ్చితంగా మాతో చేతనైన సాయం మేము చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.